వెళ్తాడు. ఈలోగా ఆ ఎండకి మొత్తం మీద అరవంతం కూడా ఆ వల మీద నీళ్ళు అలా ఎవాపరేట్ అయిపోతాయి. చచ్చిపోయే ముందు గిలగల కొడుతుంది. భక్తుడు పరమాత్మ దొరకకపోతే అలా భగవద్ అన్వేషణ చేసేవాడు తెలుస్తుంది. దాని ఆవేదన ఎలా ఉంటుంది. ఆవేదనలు ఎవరు లేని వాళ్ళని కాదు. ఈ ఆవేదనను భగవంతుడు తీసుకునేవాళ్ళు అరుదు. ఆవేదనలు అందరికీ ఉన్నాయి కదా. కానీ ఆవేదన కారణాలు ఏవేవో అనుకుంటారు. అన్ని కారణాలు కలిపి మనం మొదట చెప్పుకున్నట్టుగా ఏడుపులన్నీ కలిపి ఒకే పరమాత్మ భావం వైపు నడిపిస్తే ఆ ఏడుపు కాస్త అనంత ఆనందనిధిగా మారుతుందని మొదటి రోజు చెప్పుకున్న మాట. కానీ ఏడుపులు డిఫరెంట్ డైరెక్షన్స్ లో పోతున్నాయి. దీని గురించి దాని గురించి ఇవన్నీ కలబోసి ఒక ఆనకట్ట కట్టి వృధా అయిపోకుండా లోకం వైపు వెళ్ళిపోతున్న ఏడుపుల్ని వృధా కాకుండా ఆనకట్ట కట్టి పరమాత్మ భావం వైపు తిప్పితే ఇంకా అడుగుని ఏడుపులలో ఆనందనిధి. మరి ఎవరి ఆనకట్ట తీసుకోవాలి. ఆనకట్ట కట్టేటువంటి కాటందర గారు ఎవరు? ఆచార్యులు గారు. ఆచార్యుడు. అందువల్ల ఈ విధంగా ఈ చిక్కుల మారి వల్ల పడిపోయి పరమాత్మ స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. మీతో ఆనందం పంచుకోవాలి. 2012 సంవత్సరంలో ఆ సంవత్సరంలోనే జూలైలో ఆ నెలలోనే 3వ తారీఖుని 24వ తారీఖుని 3వ తారీఖుని సంగమసర్గ వారితో శ్రీశైల క్షేత్రంలో ఉన్నాను. 24వ తారీఖున ఆ నెలలోనే సైన్సిక్ క్షేత్రంలో ఉన్నాను. మీకెందుకు బాగుంటారు. ఆ శ్రీశైల క్షేత్రంలో ఉన్నప్పుడు నేను ఒక క్యాప్షన్ రాసి పట్టుకెళ్ళాను. ఇక్కడ నుంచి దీనికి సంబంధించినంత చెప్తున్నాను. ఆయన చూపిస్తే వెంటనే దాని మీద సంతకం పెట్టి శివాశీసులు అని రాశారు. ఒకసారి వాక్యం చదువుతాను. ఇదే పారాగ్రాఫ్ దీనికి సంబంధించి వెంటనే ఆయన సంతోషించి అక్కడ ఇప్పుడు కూడా శివాశీసులు రాసి సామాజిక సమీకరణ రాస్తారు. శ్రీశైలం క్షేత్రంలో ఆయనకి చూపించింది. వేదాంత మొత్తం ఇందులో పెట్టాను. దీన్ని ప్రేరణగా తీసుకున్నాను. ఉన్నది తానే అయిన భగవంతుడనే ఆనంద సాగరంలో హాయిగా రమిస్తున్న చేప వంటి ఆత్మనైన నన్ను సంసారం అనే కిరాతకుడు దేహేంద్రియ ప్రాణమనో బుద్ధులనే వలవేసి కట్టేసి ఆ వలే నేను అనుకునే రీతి మోహంలో పడేసి పునర్జన్మలనే గిన్నెల్లో వేసి వండుకుంటున్నాడు. ఇదే ఆయనకున్న భయంకర పరిస్థితి. ఆ చేపకి మనకి చాలా పెద్ద తేడా ఉంది. ఆ చేపకు తెలుసు ఆ వల తాను కాదు అని. మళ్ళీ నీళ్ళలో వదిలేస్తే వంగలా పట్టు కూర్చోదు. మరి మనకో దేహాత్మకరం, దానికి వలతో ఆత్మకరం తెలియదు, మనకు దేహాత్మకరం. అందుకే ఆ వలే నేను అనుకునే రీతి మోహంలో పడి ఆ వాక్యం దాచిందండి. చేపను కొంతవరకు ఉదాహరణ తీసుకోవాలి. తర్వాత ఈ సంసారం అనేటటువంటి కిరాతకుడు ఆ దేహాత్మభావం కలిగింది. అందువల్ల దాటించే వాళ్ళు వచ్చినా దాటడానికి మనం సిద్ధంగా లేదు. ఎందుకంటే చాలా ముచ్చట్లు ఉన్నాయి దీంట్లో. ఇంకా చాలా చాలా కదా. మరి గిన్నెలో వండుకుంటున్నాడుగా. ఏంటా గిన్నెలు? పునర్జన్మలనే గిన్నెలు. ఈ చేప ఏముంది? ఒక ఇల్లు వేస్తే అయిపోయింది ఓ అరగంటలో. అయ్యో ఎక్కడో వస్తుంది ఇది. పునరపి జననం పునరపి మరణం హరా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారే ఇహ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి సుకృంధరణి. చేప నీరు తప్పించి మరొక వ్యక్తి బ్రతికించలేదు. నేను గోవిందుడు తప్పించి ఎవరు బ్రతికిస్తాడు? నహి నహి రక్షతి దుఃఖరుంకరణి. దుఃఖరుంకరణ అనేది అక్కడ ఉపలక్షణం. ప్రపంచంలో ఉన్నది ఏది కూడా నిన్ను రక్షించలేవు ఒక్క గోవిందుడు తప్పించి. చేపకు నీరే ఆధారం. చేప మీద మన ప్రేమ ఎక్కువైపోయి, ఎక్వేరియంలోని చేప మీద మన ప్రేమ ఎక్కువైపోయి ఆ నీళ్ళని తీసేసి చక్కని గోక్షీరం వేసి దాంట్లో ఆ అవతాలలో చేపను వేస్తే తెచ్చుకుంటున్నాం. అవతాలు పవనసుడు అభిషేకం చేస్తాం కానీ అందులో ఎందుకుండవు? అవతాలు నీకు విలువేమో ఆ పనులు. నాకది పరాయి వస్తువు. మరి నీకేం పొందవచ్చు? నీరే.
పరమాత్మ తప్పించి మనకి ఎవరు ప్రపంచంలో ఇచ్చేవారు మనకెవరు. కానీ వాడిని తెప్పించి అందరూ వెతుకుంటారు. అందుకు చేపలు చూపించారు అక్కడ అమాయకుడే చేపలేదు చేపలు. మనం నా పుస్తకంలో కూడా రాశాను. కప్ప, తాబేలు, మొసలి బయట కూడా ఉండగలరు. ఎందుకంటే ఉభయకర జీవులు ఉంటారు. 2 విధాల కూడా ఉండగలరు. చేప మాత్రం ఉండదు. మన పుస్తకంలో రాశాను. ఈ దృష్టిలో పెట్టుకున్నాను. అందువల్ల నన్ను దయతో కాపాడగలుగుతుంది. ఆచార్యుల వారికి ఒక పాపపు చెట్టు ఎక్కిస్తున్నారు. కాదు, ఎక్కే ఉన్నాము ప్రవాసలోకంలో. సంసార వృక్షమఘబీజమనంత కర్మ శాఖాయుతం కర్ణపత్రమనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ జలధౌ పతిత దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార వృక్షమఘబీజమనంత కర్మ. సంసారాన్ని వృక్షంతో పోల్చారు. భగవద్గీతలో ఎక్కడైనా సంసారం వృక్షంతో పోల్చిన అధ్యాయం ఉందా? అది అలాగే. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం. అశ్వత్థం అంటే రావి చెట్టు. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద. 4 శ్లోకాలు రావి చెట్టుతో పోల్చారు. ఈ రావి చెట్టుతో సంసారాన్ని పోల్చడం కఠోపనిషత్తులోంచి బయలుదేరింది. ఉపనిషత్తులు సారణ భగవద్గీత కనుక పరమాత్మ ఆ సంప్రదాయాన్ని కూడా స్వీకరించారు. సంసారం అనేది ఒక వృక్షం. వృక్షాలు మనకి తెలుసు. ఈ వృక్షానికి బీజం ఏంటి తెలిసిన పాపం, అఘబీజం. అఘం అంటే పాపం. పాపం అనే విత్తనాన్ని మూలంగా కలిగినది. ఇందులో ఉన్నంతసేపు పాపములే చెయ్యబడతాయి. పాపము విత్తనం వచ్చిందంటే ఏమవుతుంది? వృక్షం నిండి ఉండేది ఎవరు? విత్తన సారా వృక్షం అంతా ఉంటుంది. ముందే చెప్పేస్తున్న రాజాలు వారు పాపము వృక్షం. పాపం అంటే ఈ పిల్లవాడి దగ్గర రావాలి. పాపానికి మీరు ఏ నిర్వచనం ఇవ్వండి, ఈయన గారు చిన్నాన్ని సరిపోదు. ఈ దగ్గరికి రావాలి. పాపం పుస్తకంలో చదివింది లేదుగా చెప్పుకుందాం. ఏడు పాపం అంటే విష్ణువుకి భిన్నమైన చూడమే పాపం కాదు కదా. విష్ణువుని తప్పించి అన్యమైన దాన్ని చూస్తే పాపము. రెండో వస్తువును చూసామా పాపం. రెండో వస్తువును చూస్తే వికార చింతన బయలుదేరుతుంది. వికారపూరిత ఆలోచన బయలుదేరుతుంది. ఇష్టాలు అయిష్టాలు వికారాలు వెర్లు వికారాలు. స్థలాలు వేస్తే వెర్లు వికారాలు బోర్డు ఉన్నాయిగా లేవా? స్థలాలు వేస్తే లేవా? ఎవరు హ్యాపీగా ఉంటామో తెలియదు కానీ అందరూ హ్యాపీగా చెప్పుకుంటారు. మళ్ళీ ఆ మొహాలు సాయంకాలం మళ్ళీ మొహాలు పడిపోతాయి. కామరపు మళ్ళీ స్థలాలు వేస్తే స్వభావం మారుతుందా? భక్తి పెరిగిపోతుందా? ఏం మారుతుంది? ఎవరికి ఏం తగ్గుతాయి? ఆర్థిక ఇబ్బందులు పోతాయా? మనోభారాలు పోతాయి? ఏం పోతాయి? ఏదో ఉన్న డబ్బు ఖర్చు కూడా నిజం పడి మొత్తం ఏదో మొత్తం మీద ఈ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడంలో ఉన్న ప్రాణం సుఖం లేకుండా చేసేస్తారు. అదే చెప్పకపోతే వాడకపోతాం. ఏమిటో ఇవాళ జనం రోడ్డుగా రాలేదా? చెప్పినా హ్యాపీగా ఉండదు కదా అని మనం చెప్పాం. మెసేజ్ రిటర్న్ మెసేజ్ పెట్టకపోతే కోపం, ఇంకోటి గందరగోళం బీభత్సం. ఏ అడగలకు పోతే ఓ రోజు అంతా మనల్ని మళ్ళీ రావచ్చు. ఏదో ఒక మొత్తం మీద అఘబీజం, పాపమే బీజం. వృక్షం చూపిస్తున్నారు ఆచార్యుల వారు ఇక్కడ. ఈ పాప బీజం నుంచి లేచిన బయట వృక్షం. తర్వాత ఏముంటాయి? శాఖలు ఉంటాయి, కొమ్మలు. దీనికిట అనంత కర్మలు అనేటటువంటి అనంతమైన కర్మలు ఏవైతే ఉన్నాయో అవే దీనికి కొమ్మలు. అంటే ఈ వృక్షంలో ఉన్నంతకాలం కర్మ జరగకుండా ఆపలేము. కర్మ అంటే కదలిక, చలనాత్మకం కర్మ. క్షణం కుదురుగా ఉన్నామో చెప్పండి, ఎందుకుంటామో ఇందులో ఉన్నాం కదా. ఎక్కడా దీన్ని తిరస్కరించడానికి లేదు, స్పష్టంగా చూపిస్తారు అసలు. మనం ఏదో కూర్చున్నామన్నా జనానికి దిగుమల ఫోన్ వస్తుంది, లేదా ఇంట్లో కాపలా ఉండమంటారు. నేను తలపేసుకుంటాను వెళ్ళలేదు. అంటే మాల తిరుగుతుంది, తలపేసుకుంటాను వెళుతాను, తలపేసుకో తలపేసుకుని లేవాలా? మళ్ళీ ఆ తలపేసి మనకు వస్తే ఈ తలుపు పడి మూతపడతాం. ఇప్పుడే మనకు తలుపు కొంచెం మూతపడింది. ఈయన గారు తలపేసుకుని వెళ్ళడానికి మనం తెలియజేసుకుంటారు. అయ్యో జపం చేసుకుంటోంది అన్న ఇంతటి జ్ఞానం ఆయనకు ఉండదు. ఆయన గారు ప్రపంచ జపం చేస్తున్నారు కదా. ఎక్కడ మన కుదురు ఎక్కడ ఉంది? మళ్ళీ చలనం. అసలే మనకు కుదురు వచ్చిందే క్షణం, దానిలో మళ్ళీ మళ్ళీ కుదురుతుంది. మన బుద్ధి మంచి వాడిగా లేచిన తర్వాత మళ్ళీ ఇంకొక అక్కడ వెళ్ళి చీపురు పడినా గోడలు చూస్తాం. ఏది ఈ జపం కాస్తే చీపురు పట్టడం జరిగింది. ఏదో పూజ కనిపిస్తున్నాం మీద నీవేదో పూజ ఇంట్లో
లోపల ఎన్ని ఉన్నాయో వీళ్ళు దొరకడానికి ఎవరక్కర్లేదు. ఈ ఊదులు ఎక్కడ చూసాం? ఈ ఊదు చూడడానికి ఈ జ్ఞానం కావాలి. ఇలా తీరు పట్టుకుని అయిపోయింది. జపం కాస్తే తీరులేదు. సరే ఇలా ఉన్నాయి అతను. అనంత కర్మ శాఖాయుతం, అనంతమైన కర్మలు అనేటట్టు శాఖలు, అనంత కర్మలు అనే శాఖలు. మరి ఆశ ఉండాలిగా వృక్షానికి. కరణపత్రం, ఇంద్రియాలే. కరణములు అంటే ఇంద్రియాలు. దేహం కూడా ఇంద్రియమే, కరణమే. దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులే దీని యొక్క ఆకులు. దీనికి పుష్పాలు రావచ్చ. అబ్బా ఎంత గొప్ప పుష్పమో! మన్మధులే పుష్పం అంట. అనంగ పుష్పం. అనంగుడు, శరీరము లేనివాడు అనంగుడు. అనంగ శబ్దానికి శరీరం లేనివాడు అంటే వాళ్ళ ఆవిడికి కనిపిస్తుంది శరీరం. గొప్ప ముద్దుతుంది అమ్మవారు. వాడికి ఆ వరం ఇవ్వడం కాదు, కానీ రూపంతో ఉంటే చూద్దాం మనం. రూపంతో లేకపోవడం అందరిలోకి జరగకపోతారు. ప్రజనస్థాప్తి కందర్ప పదోధ్యాయంలో ఉంది. ప్రజనస్థాప్తి, జనాలను పెంచేటటువంటి జనాలను పెంచే ప్రవృత్తి ఉన్న వాళ్ళలో మన్మధుడిని నేను. ప్రజన అంటే జనాలు పెంచాలి. జనాలు పెంచాలంటే వ్యామోహం కలిగించాలి. కందర్ప నేనే. మన్మధుడు కూడా నా యొక్క అంత్యం సర్వాంత విభూతిలో. అందువల్ల అనంగ పుష్పం. ఈ వృక్షానికి వచ్చేటటువంటి పువ్వులు కోరికలు. అక్కడ మన్మధుడి కోరికలు, కోరికలు అనే పుష్పాలు. మళ్ళీ చెప్పుకుంటే పాపం అనే విత్తనం, అనంత కర్మలు అనేటటువంటి కొమ్మలు, దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు అనేటటువంటి కరణాలు ఏవైతే ఉన్నాయో, కరణం అంటే పనిముట్లు. ఈ పనిముట్లు అనేటటువంటి పత్రాలు అంటే ఆకులు, ఇంకా మన్మధుడు అనేటటువంటి పువ్వులు. దీనితో ఉన్నటువంటి చెట్టు మీద బాగుందని చెప్పి ఆరోగ్య ఎక్కేనయా బాబు. ఎక్కినాడు పూజగా దుఃఖ జలధౌపతి. చెట్టు బాగుందని ఎక్కాను కానీ దుఃఖం అనేటటువంటి అబ్ధిలో, జలధం అంటే సముద్రం, దుఃఖ సాగరంలోకి పడిపోయింది. చెట్టు ఎక్కడం కాదయా, ఇది దుఃఖ సాగరంలోకి పడడం నాకు రావద్దు. అప్పుడైనా తప్పిస్తాను. నాకెందుకు చెప్తా ఇవాళంతా దయాళు. దయాళు కదా. ఎప్పుడు కూడా భగవంతుడిలో ఉన్నటువంటి ఒక శుభ లక్షణాన్ని మనం చూపించాలి. అది వాళ్ళేది అనుకోండి. అంటే పరమాత్మకి నీకు దయ ఉందనే అంటే నాకు చెప్తే జ్ఞాపకం రాదా? కాదు. మనం చెప్పబోతే జ్ఞాపకం రాదు. వాడే మనం రక్షించేది కాదు. కానీ మనకు కావాల్సింది దయ అని చెప్పడానికి దీన్ని చూపించాలి. నీ దయే నన్ను దీనిని రక్షించాలి కనుక దయాడు. మనం అప్పు కోసం వెళ్ళామనుకోండి, అయ్యా మిమ్మల్ని ధనవంతుల షాపట్లో ఉన్నారా అనుకో, దాని అర్థం వీడు అప్పు కోసం వచ్చేవారు అని అర్థం. మిమ్మల్ని మించిన మంచివాడు ఉన్నారా అని అంతవరం అనం. ఓ మాట ముందన్నా తర్వాత నుంచి మీకు 2 సంపదలు ఉన్నాయండి. ఒకటి భౌతిక సంపద ఉంది, 2 పక్క వాడికి అప్పు ఇచ్చే సంపద కూడా ఉంది. ఇవ్వాలనే ప్రేమ కూడా మీకు ఉంది కదండి అంటే చచ్చినట్టు ఇవ్వరా అని అర్థం. ఇంకో మాట మాట్లాడతాం. ఇంత కావ్యం వేస్తే వాడిని ఒక వేరం చేస్తాం. సతిత దయాలు. ఇలా పడిపోయాను. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. దీనికి వివరణ అక్కడ అర్థమైపోయింది కనుక పాప బీజం. పాపము అంటే భగవంతుడిని పొందడానికి ఆటంకం ఏదైతే పాపం. పాపం ఎప్పుడైతే దూరిందో అది ఆలోచన కావచ్చు, ఇంద్రియాలు ఏదైనా కావచ్చు కదా. మన స్వరూపంలో పాపం పాపము అంటే పరాయి వస్తువు అని అర్థం చేసుకోండి. పాపము అంటే పరాయిది కనుక ఆత్మనైనటువంటి నేను ఎప్పుడైతే పోయి ఇది ఎక్కానో ఈ వృక్షాన్ని, సంసార వృక్షం కొన్ని దూరం నుంచి మన కొంచెం ప్రకాశమానంగా కనిపించి అట్రాక్ట్ చేస్తుంది. ఏదో మరి దారిలో ఏదో పండు కనిపిస్తుంది అనుకోండి, అది తింటే ప్రమాదం కానీ పిల్లవాళ్ళు తింటే పోస్తుంది. మిగతా జాంకాయలు అన్నీ కూడా అలా ఉంటుంది కనుక ఇది కూడా అలాగే అందంగా ఉంది. ఇది ఎక్కువ అందంగా కనిపిస్తుంది. బాగా పాపాత్ముడే లోపల అందంగా కనిపిస్తుంది. పుణ్యాత్ములు సామాన్యంగా ఉంటారు. వీడికి ఎక్కువ వేషం కావాలి, ఎందుకంటే లోపల ఎక్కువ పాపం కనుక పాపభూయిష్టమైనటువంటి విత్తనం నుంచి బయటకు వచ్చింది. దీనికి చాలా హంగులు ఉంటాయి, హడావులు అనేది. ఈ హంగులు హడావులు ఉండగానే బాగుందని వచ్చారు. ఆరుహ్య ఎక్కని చెప్పారు ఆచార్య. ఇప్పుడు దేనిలో పడ్డావు? ఆరోగ్య దుఃఖ జలదవు. ఎప్పుడైతే ఈ వృక్షం ఎక్కానో భయంకరమైనటువంటి దుఃఖ జలదలో పడిపోయాను. ఏమి దుఃఖమే తన స్వరూపమైనటువంటి దేహాన్ని పంచుకుంటున్నాను. ఇప్పుడు కరణ పత్రం ఉంది అక్కడ, ఇంద్రియాలే అక్కడ పత్రాలు. ఇవన్నీ తీసుకెళ్ళి దేనిలో పడేస్తాయి? పునర్జన్మలో పడతాయి. వాడికి ఎప్పుడైతే వ్యామోహం వాడి వశంలో పడ్డానో వాడికి తెలిసిన విద్యల్లో ఒకటే. మనం తీసుకెళ్ళి అక్కడ ఆరోగ్య దుఃఖ జలదో ఉంటే అక్కడ ఎక్కడో దుఃఖ సముద్రం అనుకోకండి. దేహమే దుఃఖ సముద్రం. నేను చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ చెప్తాను. ఇది వాడిని చెప్పాను అందరూ. ఇక్కడ అధ్యయనం లేదా? నా భగవద్గీత శ్లోకం లేదు, మనకన్నా అందరి భగవద్గీత శ్లోకం ఉంటుంది. దేహాన్ని ఏ ఆలయం అన్నాడు?
ఏమాలయం వినడం లేదు. అది ఇక్కడ శ్లోకం మీద చెప్పాలి కదా, మీరు వాక్యం చెప్తారు, శ్లోకం మీద చెప్పాలి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినః. అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నన్ను పొందినవాడు ఈ దుఃఖాలయాన్ని మళ్ళీ పొందడు. సో దుఃఖ జలదో ఆరోగ్య ఈ పాపవృక్షం ఎత్తి దుఃఖ జలదో బతుక అంటే దేహంలో పడ్డాను నాయన అని చెప్పడం. ఒక మనిషి మనం ఒకరికి దుఃఖం ఇద్దామనుకున్నాం అనుకోండి, పెద్దగా ఏం చేయగలదు, దేహం పట్టి తగిలిస్తాం. పెద్ద ఎక్కలేదు ఒక్కొక్క దేహం. మంచి మేకప్ అయితే దేహం తగిలించాం అనుకోండి, ఆ తర్వాత ఓ దుఃఖ జలది ఒక దుఃఖ జలది. అర్థమైనాళ్ళకి అర్థమైంది. లక్ష్మీంద్ర సింహం అమదేహి రావాలని కదా. ఇక్కడ మీకు సందేహం రావాలి, మీకు రాదు. అక్కడ ఏం చెప్తున్నారు? పాప బీజం, ఏదో అనంత కర్మలనే శాఖలు, ఇంద్రియాలనే ఆకులు, మన్మధులనే పుష్పం. ఇప్పుడు బీజం ముందు ఉంటుంది, అన్నిటికంటే ముందు బీజం ఉండాలి, మొక్క రావాలి. తర్వాత కొమ్మలు వస్తాయి, తర్వాత ఆకులు వస్తాయి, తర్వాత కదా పుష్పం వస్తుంది. ఈ పుష్పం ఎవరు? మన్మధుడు కదా. ఇప్పుడు ఎన్నో ఒక డౌట్ అవద్దా, అసలు వీడు పాపపు కర్మలు చేసాడు, పాప బీజం ఉందంటే లోపల కోరుకుంటే కదా పాపం చేస్తాడు ఎవరైనా? మన్మధుడు ముందుండాలా వెనకొస్తాడా కదా. మరి మీరు ఎన్ని డౌట్లు లెక్కించి ఆచారాన్ని అడగద్దా? ఇప్పుడు కోర్టులో ఏం చేయాలి? దీని మీద మన్మధుడు ఎటువంటి ప్రారంభంలో ఉంటే, ఏదో ఒక విశేషమైన కోరుకుంటే, అది నాకు అందకపోతే నేను అవుట్ ఆఫ్ ది వే వెళ్తాను, అది పాపం. ధర్మబద్ధంగా వెళ్తే కాదు, అధర్మబద్ధంగా వెళ్తే పాపం. అక్కడ అక్కడ నాలో అధర్మ ప్రయోజనం ముందు వచ్చింది కోరిక తీవ్రత వల్ల. కోరుకుంటే మన్మధుడు కోరు. మరి అది ముందు ఉండాలి, వెనకుండాలా? మరి వెనకొచ్చిందంటే దేవి కాదు, కొంచెం పొరపాటు ఆలోచన. కొన్ని పువ్వులు వస్తాయి, ఆ పువ్వులే నేల మీద పడి మొక్క వస్తుందా లేదా? అది వ్యవస్థ మధ్యలోంచి మాట్లాడారు ఆచార్యాలు. వ్యవస్థ మొదలు నుంచి కాదు. 4 పువ్వులు కింద పడతాయి, ఇవే పడి విత్తనం కదా, పువ్వులే పడి విత్తనం. సో ప్రారంభంలో మన్మధుడే ఉన్నాడు, వాడి వల్ల ఈ పాపం, అక్కడి నుంచి అనంత కర్మలు, అక్కడి నుంచి మొత్తం ఇంద్రియాలను కూడా వసూలు చేసేసుకున్నాడు, అక్కడి నుంచి నానా పాపాలు చేయించాడు, కింద జరిగింది. మళ్ళీ దీనికి జరుగుతుంది అంటే కోరిక తీర్చుకున్న తర్వాత కూడా కోరికే వస్తుందని చెప్పడం. కోరిక ఆనందంతో ముగియదు, కోరిక మరొక కోరికతో ముగియదు. ఆ కోరిక మరో కోరిక, ఆ కోరిక మరొక, అది చెప్పడం ఆచారం. మరి అక్కడ ఉన్న కోరికని మనం ఆలోచించి అలా చెప్పక్కర్లేదు. ప్రతిదీ శ్లోకంలో చెప్పరు, ఆలోచించేవాడు బుద్ధులు ఇస్తారు. కోరిక ప్రారంభంగా ఉంది కాబట్టి పాపం జరిగింది. అసలు కోరిక లేనివాడు ఎవరు ఎక్కుతాడా? ప్రహ్లాదుడు ఎక్కడే ఎందుకు ఎక్కుతాడు? లోపల లేడు మన్మధుడు. లోపల వాడిలో ఉన్నవాడు మాధవుడు, మన్మధుడు కాదు. వాడికి ఎత్తులంటే దిగ్మాలో వస్తాం, మనలో కూర్చున్నాడు కంటే ఎక్కుతాం. మొత్తం చెప్పారు పాప బీజం, అక్కడి నుంచి అనంత కర్మలో రకరకాల కర్మ ఎందుకు చేస్తున్నాం? వెలి తింది కాబట్టి. వెలి తిన్న కర్మ ఏంటి? పరిపూర్ణ కర్మ ఏంటి? కర్మతో బలే ఉంది, కర్మ అంటేనే పరిమితం. అసలు నమ్మలు చెప్పారుగా, ఏమిటి చెప్పారు ప్రారంభంలో? ఉపదేశారంలోని కృతి మహోదం పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. ఈ కర్మలు కృతి మహోదం మహాసాగరం. ఈ కృతి అంటే కర్మ. పతన కారణం, పతనం అయిపోవడం. పోలే ఏమైనా ఫలాలు ఏమైనా ఉద్ధరిస్తాయా? అశాశ్వతం. గతి నిరోధకం, కర్మ భగవంతుని పొందలేదు కాబట్టి కర్మ మానేస్తా ఉండడానికి వీల్లేదు, అమాంతంగా మానేస్తే ప్రమాదం ఉంది. అందుకే తర్వాత బ్యాలెన్స్ చేసి చెప్పారు, ఈశ్వరార్పితం నేక్షయాకృతం చిత్తశోధకం ముక్తి శాస్త్రం కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ దగ్గరం. ఈ ప్రారంభ శ్లోకం, ఈ ఉపదేశాలు మొదలు 3 శ్లోకాలు. ఈశ్వరుడు చెప్పిన కర్మలు చేసుకుంటూ, ఈశ్వరుడు చెప్పని కర్మలు మాని, నిషిద్ధ కర్మలు మాని, ఏవైతే నియత కర్మలు ఉన్నాయో శాస్త్ర నియత కర్మలు చేసుకుంటూ వచ్చి వాటిని పరమాత్మ సమర్పణ చేసుకుంటూ వచ్చి ఈ వలయం అనేది బయటకు అవుతాయి. అంతే కదా, అమాంతంగా కర్మ మానేస్తే మనసు ఇరకాటంలో పడిపోతుంది. చాలా వైరాగ్యం ఉండాలి కర్మ మానాలి. తెల్లవారు వేస్తే ఆనందం బయటే ఉందని అన్ని అవి పాప బుద్ధి లోపల ఉన్నవారు కర్మ మానిపిస్తే ప్రమాదం కూడా. అందువల్ల అంత వేరే ఎవరు కూడా సన్యాసాన్ని ఒప్పుకోరు.
సన్యాసం అంటే కర్మల మానడం అనేది ఆచార్యాలు భాష. ఈ కాలం సన్యాసం కాదు, ఊరని కర్మలు వాళ్ళ దగ్గర ఉంది. ఒక్కసారి ప్రారంభాలు బారం రెస్టారెంట్ ప్రారంభాలు అన్నింటిలో వీడే దరిద్రం అయిపోయింది. ఈరోజు నేను ఆచార్య సన్యాసం అంటే